స్వెన్ నెట్వర్క్ బులెటిన్ కి స్వాగతం. భారత్ చేపట్టిన సింధూర్ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపినట్టు మోదీ అన్నారు. పాక్ మరోసారి దాడి చేస్తే శాశ్వత గుణపాఠం చెబుతామన్నారు. కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించే చర్చ ఉంటుంది తప్ప పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగించకుండా శాంతి స్థాపన సాధ్యం కాదు అని మోదీ చెప్పారు. కాంగోలో వరదల ధాటికి సుమారు 100 మంది చిన్నారులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది గల్లంతు అయ్యారని అధికార వర్గాలు తెలియచేశాయి. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు అబ్కాబ్ చైర్మన్ బాధ్యతలు, ఏలూరు డీసీసీబీ చైర్మన్ బాధ్యతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించారు. ప్రజలకు ఆయన చేసిన సేవకు తగిన పదవులు లభించాయి అని పలువురు ప్రశంసించారు. ఎన్నడూ లేని విధముగా ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, గాజా, భారత్, పాకిస్తాన్, సిరియా, సూడాన్, సోమాలియా, కాంగో, యెమెన్, లెబనాన్ వంటి యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణలు మూడవ ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయా అనే ప్రశ్న మానవాళిలో మెదులుతుంది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ గూగుల్ తమ మాటను పక్కన పెట్టి గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గూగుల్ మ్యాప్స్ లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం పట్ల మెక్సికో కోర్టు కేసు వేసింది అని మెక్సికో ప్రెసిడెంట్ క్లారియా షైన్బామ్ అన్నారు.